వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటు నేను ఎలా చెప్తాను అదేలాగానే చేయండి. మార్కెట్ కూడా మంచి పాజిటివ్లోనే క్లోజ్ అయింది, 23,850. మనం చెప్పినట్టే మనం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. మనము రీసెంట్గా మనం హైదరాబాద్ నేను వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కూడా 22,070 నేను స్ట్రాంగ్గా బయింగ్ చెప్పాను. బయింగ్ లెవెల్స్ మార్కెట్ కరెక్ట్గా 21,743 మనకి మార్కెట్ వచ్చి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి దాదాపు ఇప్పుడు 2,000 పాయింట్స్ బాటమ్ నుంచి మనకి పెరిగింది. అది నెక్స్ట్ ఇది మీరు ఎలా ట్రేడ్ చేయాలి, దేనిపైన కొనాలి అని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తాను. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అదే క్లియర్గా చెప్తాను. ఎప్పుడైనా మన దగ్గర ఒక 10 lakhs డబ్బులు ఉంటే దాన్ని ఫస్ట్ 10 parts చేసుకోండి. ఈచ్ పార్ట్ 1 lakh మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ అ మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ లేకపోతే మార్కెట్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అది ఫస్ట్ మొదటి స్టాక్ వచ్చి ఎస్ బ్యాంక్. చూడండి, ఎస్ బ్యాంక్ వచ్చి ఇప్పుడు 18 రూపీస్ 5 పైసే ఉంది. 18 రూపీస్ 25 పైసే పైన మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 20 రూపీస్ 15 పైసే. చూడండి, 10% దాకా మనకి ఇదంతా వచ్చి నేను చెప్పేది ఒక షార్ట్ టర్మ్ అండి. మీడియం టర్మ్ కూడా చెప్తాను ఫర్దర్ వీక్స్, బట్ ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్గానే చెప్తాను. అది తర్వాత ఇప్పుడు కొన్న తర్వాత ఏదైనా మళ్ళీ డిప్ అయితే కూడా అక్కడ ఒక 50% బై చేయండి, ఇక్కడ 50% బై చేసుకోండి. 18.25 అబోవ్ 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 20 రూపీస్ 15 పైసే. స్టాప్ లాస్ వచ్చి 16 రూపీస్. అది ఇది కూడా వచ్చి మనకి 59,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఎస్ బ్యాంక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి వారియర్ ఎనర్జీ. చూడండి, వారియర్ ఎనర్జీ ఈ స్టాక్ కూడా 2,510 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 2,510 రూపాయల పైన ఈ స్టాక్ ఓన్లీ 50% కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 3,153 రూపాయలు. మళ్ళీ కొన్న తర్వాత స్టాప్ లాస్కి మిడ్ పాయింట్లో అనదర్ 50% కొనండి వస్తే. బాగా అర్థం చేసుకోండి, అదే నేను చెప్పే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. స్టాప్ లాస్ వచ్చి 1855. కాబట్టి మనకి స్టాప్ లాస్ మిడ్ పాయింట్లో వస్తే మళ్ళీ కొనండి. ఫస్ట్ బయింగ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. 2,510 పైన మీరు వారియర్ ఎనర్జీ బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 3,153 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 1,853. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 30వ వర్క్షాప్, చూడండి 30th వర్క్షాప్ వచ్చి మనము చెన్నైలో జరుపుతున్నాము. జూలై 19 and 20. ఆల్రెడీ ఇప్పుడు 29th వర్క్షాపు మే 24th and 25th హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో జరుగుతుంది. అది సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెన్నైలో జూలై 19th and 20 2 days వర్క్షాప్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. అంటే ఈ వర్క్షాప్లో ఏంటంటే వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలి అని ఐడెంటిఫై చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు లైఫ్ టైం. ఇట్స్ అంత బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది జూలై 19th and 20th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది
తర్వాత మరొక స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి యూపీఎల్. చూడండి, యూపీఎల్ ఈ స్టాక్ కూడా 672 రూపాయల పైన ఒక 50% బై చేసుకోండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 585. వన్స్ బై అయిన తర్వాత స్టాప్ లాస్కి బైకి మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 742 రూపాయలు టార్గెట్. ఇది కూడా వచ్చి మనకి 54,600 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 652 ఉంది. బై ఓన్లీ అబౌవ్ 672. తర్వాత వారియర్ ఎనర్జీ ఇందాక అది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 70,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 days స్టాక్స్. తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ సో ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం అది వచ్చి ఓన్లీ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మార్కెట్ వచ్చి ఇప్పుడు ఎవ్రీ డిప్ బైలో ఉంది. కాబట్టి మనము మార్కెట్లో అట్ ప్రజెంట్ ఒక స్మాల్ అంటే ఆల్రెడీ బాటంలో ఎవరైనా కొనుంటే ఏదైనా ప్రాఫిట్ కానీ ఉంటే కొద్దిగా మొత్తం ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. మిగతాదాన్ని అంటే ప్రాఫిట్ని రన్ చేయొచ్చు. ఎప్పుడు నేను రెగ్యులర్గా చెప్పేది, ఎప్పుడైనా సరే మనం కొన్న స్టాకు ఒక 50% 100% ప్రాఫిట్ వచ్చిందంటే దాన్ని ఒక 50% మనం అమ్మేయడమే, బుక్ ప్రాఫిట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అదే మనకి ఎనర్జీ. అది లేకపోతే స్టాక్ మార్కెట్లో చాలా కష్టం. అది తర్వాత ఇప్పుడు మనము టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాము. ఎస్ బ్యాంక్, వారియర్ ఎనర్జీ, తర్వాత యూపీఎల్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టైటన్. చూడండి, టైటన్ ఈ స్టాక్ వచ్చి ఇది ఎప్పుడు కొనాలంటే 3242 వస్తే అక్కడ ఒక 50% బై చేసుకోండి. తర్వాత స్టాప్ లాస్కి మిడ్ పాయింట్లో కూడా ఒక 50% బై చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి 2915, టార్గెట్ వచ్చి 3559. టైటన్ ఇది కూడా వచ్చి మనకి 2,96,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, టోటల్గా ఇప్పుడు మనము 4 స్టాక్స్ చెప్పున్నాను. ఎస్ బ్యాంక్, తర్వాత వారియర్ ఎనర్జీ, తర్వాత యూపీఎల్, తర్వాత టైటన్. కాబట్టి ఇప్పుడు మనం 4 స్టాక్స్ చెప్పున్నాము. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో పర్ఫెక్ట్గా చేసుకుంటే డెఫినెట్గా మీకు సో వండర్ఫుల్గా ఉంటుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ టు వన్.